వెల్కమ్ టు మెగానే టీవీ బర్నింగ్ టాపిక్. పశ్చిమాసియా గుండెల్లో సరికొత్త వణుకు మొదలైంది. ఏ క్షణంలో ఏ బాంబు పేలుతుందో, ప్రపంచాన్ని కుదిపేసి ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఇరాన్ వణికిపోతుంది. నాటాన్ సమీపంలోని పీకాక్స్ పర్వతాల లోతుల్లో అసలేం జరుగుతుంది? భూమికి వందల అడుగుల లోతున ఇరాన్ దాచిపెట్టిన రహస్యాలేంటి? వాటిని మట్టిలో కలిపేసేందుకు డొనాల్డ్ ట్రంప్ స్కెచ్ వేశారా? బోన్ అని పిలిచే రాకాసి బాంబర్ B-1 లాన్సర్ గల్ఫ్ సరిహద్దులోకి ఎందుకు దిగింది? 3 టన్నుల బరువుండే ఆ విధ్వంసకర బాంబు పీకాక్స్ పర్వతాన్ని ముక్కలు చేయబోతుందా? గాల్లో తేలుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచానికి ఎలాంటి ప్రమాదాన్ని మోసుకొస్తున్నాయి? ఈ సంచలన మిషన్ వెనుకున్న అసలు నిజాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దృష్టి సారించడంతో గల్ఫ్ ప్రాంతంలో ఒక్కసారిగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో పీకాక్స్ పర్వత శ్రేణులు ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారాయి. నటాన్స్ అణు కాంప్లెక్స్ సమీపంలో ఉండే ఈ కఠినమైన గ్రానైట్ పర్వతాల కింద ఇరాన్ అణు పరిశోధనలు శరవేగంగా సాగుతున్నట్లు సమాచారం. భూమికి 100 అడుగు లోతులో ఉన్న ఈ సొరంగాలను తుత్తునియలు చేయటానికి పెంటగాన్ వ్యూహాలు రచిస్తోంది. అత్యంత ప్రమాదకరమైన B-1 లాన్సర్ డెడ్లీ బాంబర్లు ఇప్పటికే గల్ఫ్ వైపు పయనమయ్యాయి. శత్రు దేశాల వైమానిక రక్షణ వ్యవస్థలను ఛేదించడంలో ఈ యుద్ధ విమానాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. గుహల్లో, భూగర్భాల్లో దాగి ఉన్న అణు రియాక్టర్లను సైతం ఇవి అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలవు. ట్రంప్ వ్యాఖ్యలు చూస్తుంటే నేరుగా ఇరాన్ సార్వభౌమాధికారానికే సవాల్ విసిరినట్లు స్పష్టమవుతోంది. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కోల్డ్ వార్ సమయంలో రూపుదిద్దుకున్న B-1 లాన్సర్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బాంబర్లలో ఒకటి. ఈ విమాన పేరులోని అక్షరాల కలయిక ఆధారంగా దీనిని సైన్యంలో బోన్ అని పిలుస్తూ ఉంటారు. గాల్లోనే తమ రెక్కల ఆకారాన్ని మార్చుకుంటూ శబ్దానికి మించిన వేగంతో ఇది లక్ష్యాల వైపు దూసుకెళ్తుంది. శత్రువుల కంటికి చిక్కకుండా రక్షణ వలయాలను ఛేదించగల అసాధారణ సామర్థ్యం దీని సొంతం. భూగర్భ నగరాలను సైతం మట్టిలో కలిపివేసే రాకాసి విమానంగా దీనికి అంతర్జాతీయంగా పేరుంది. దీనిలో అమర్చే వివిధ రకాల విధ్వంసకర ఆయుధాలు శత్రు స్థావరాలను నిమిషాల్లో బూడిద చేయగలవు. గైడెడ్ బాంబ్ యూనిట్ డెవలప్మెంట్తో రూపుదిద్దుకున్న ఆయుధాలు దీనికి ప్రధాన బలంగా మారాయి. ప్రసిద్ధ పీకాక్స్ పర్వతాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ విమానాలను మోహరించినట్లు వైమానిక వర్గాల సమాచారం. రాబోయే రోజుల్లో అమెరికా వేసే ప్రతి అడుగు ఇరాన్ భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేయనుంది. పీకాక్స్ పర్వతాల్లో దాగి ఉన్న అణు సెంట్రిఫ్యూజ్లను లక్ష్యంగా చేసుకుని ఈ భారీ విమానం మోహరించబడింది. ఈ విమానంలో వాడే అతిపెద్ద రాక్షస బాంబును GBU-72గా వ్యవహరిస్తారు. దాదాపు 3 టన్నుల బరువుండే ఈ బాంబు భూగర్భ నిర్మాణాలను క్షణాల్లో ధ్వంసం చేస్తుంది. సాధారణంగా ఈ BGU బాంబు గరిష్టంగా 150 అడుగుల లోతు వరకు ఉన్న నిర్మాణాలను సమర్థవంతంగా నాశనం చేయగలదు. అయితే పీకాక్స్ పర్వతాల లోపల ఉన్న ఇరాన్ అణు స్థావరాలు దాదాపు 300 అడుగుల లోతుకున్నట్లు అంచనా. అందుకే ఒకే ప్రాంతంపై విడతల వారీగా వరుస బాంబుల వర్షం కురిపించేందుకు అమెరికా ప్లాన్ చేస్తోంది. ఆ వరుస పేలుళ్ల ధాటికి పీకాక్స్ పర్వతాల కఠినమైన గ్రానైట్ పొరలు కూడా పిండి పిండి అయిపోతాయి. పెంటగాన్ వర్గాలు విడుదల చేసిన కొన్ని వివరాలు ఈ సున్నితమైన మిషన్ తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఇరాన్ భూగర్భ క్షిపణి సొరంగాలను దెబ్బతీయడమే ఈ బాంబర్ల ప్రాథమిక లక్ష్యంగా కనిపిస్తోంది. నటాన్స్ అణు కాంప్లెక్స్ చుట్టూ ఉండే అత్యంత దృఢమైన రాతి పర్వతానికి పీకాక్స్ అనే పేరు వచ్చింది. ఆ పర్వత అంతర్భాగంలోనే ఇరాన్ తన అణు పరిజ్ఞానాన్ని, విలువైన పరికరాలను అత్యంత భద్రంగా దాచుకుంది. తమ దాడులను అడ్డుకోవడానికి ఇరాన్కు ఎలాంటి అవకాశం లేకుండా చేయటమే ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఈ పీకాక్స్ పర్వతంపై బాంబింగ్ చేయడం అనేది సాదాసీదా సైనిక చర్య కాదని నిపుణులు అంటున్నారు. కొండల లోతుల్లో దాగి ఉన్న అణు రియాక్టర్లను దెబ్బతీయటం వల్ల తీవ్ర పర్యావరణ ముప్పు పొంచి ఉంది. అయినప్పటికీ ఇరాన్ అణు కలలను పూర్తిగా నేలమట్టం చేయడమే అమెరికా ప్రధాన లక్ష్యంగా మారింది. B-1 లాన్సర్ ప్రయోగించే విధ్వంస బాంబులు పీకాక్స్ పర్వతాన్ని ముక్కలు చేయగలవని సైనిక విశ్లేషకులు భావిస్తున్నారు. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిలిటరీ బేస్లు ఇప్పటికే అలర్ట్ అయి విధులను నిర్వహిస్తున్నాయి. అమెరికా వైమానిక దళం సంకేతాలను బట్టి ఇరాన్ భూగర్భ స్థావరాలే తదుపరి లక్ష్యమని స్పష్టమవుతోంది.
ఇరాన్ గుండెల్లో తీవ్ర భయాన్ని నింపుతూ అమెరికా డెడ్లీ బాంబర్లు సరిహద్దుల వైపు దూసుకొస్తున్నాయి. పికాక్స్ పర్వతాన్ని పిండి చేసే ఇరాన్ అణురక్షణ వలయాన్ని బద్దలు కొట్టేందుకు B-1 సన్నద్ధమైంది. దాడుల తీవ్రతను పెంచేందుకు ట్రంప్ వేస్తున్న అడుగులు పశ్చిమాసియాలో మునుపెన్నడూ లేని ఉద్రిక్తతను పెంచాయి. అమెరికా పంపిన ప్రతి బాంబర్ క్షిపణి సొరంగాలను నేలమట్టం చేసే అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇరాన్ భూగర్భ అణుస్థావరాలను ధ్వంసం చేయటం ద్వారా తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. తీవ్రమైన బాంబుల వర్షం వల్ల ఆ పర్వతాల్లోని సెంట్రిఫ్యూజ్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. రాబోయే కాలంలో పీకాక్స్ ప్రాజెక్టుపై జరిగే దాడి ప్రపంచ రాజకీయాల స్వరూపాన్నే మార్చేస్తుందని అంచనా వేస్తున్నారు. సరిహద్దుల్లో మోహరించిన యుద్ధ విమానాలు గల్ఫ్ ప్రాంతంలో పెద్ద యుద్ధానికి దారితీసేలా కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాలని పీకాక్స్ పర్వతం వద్ద జరుగుతున్న పరిణామాలను ఎంతో ఉత్కంఠంగా గమనిస్తున్నాయి. యుద్ధం సంభవిస్తే దాని పరిణామాలు గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయి. పికాక్స్ పర్వతంపై గురిపెట్టిన అమెరికా డెడ్లీ బాంబర్లు ఇరాన్ అణు సామ్రాజ్యాన్ని తుత్తినీయలు చేయటానికి సిద్ధంగా ఉన్నాయి. ఒక్క బటన్ నొక్కితే చాలు ఆ కఠినమైన గ్రానైట్ పర్వతాలు పిండి పిండి అయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే అమెరికా వేసే ఈ ప్రమాదకరమైన అడుగు పశ్చిమాసియాను మహాయుద్ధంలోకి నెట్టేస్తుందా? ట్రంప్ సవాల్కు ఇరాన్ ఎలాంటి రాక్షస ప్రతిదాడికి దిగబోతోంది? ఈ మహా సంగ్రామంలో గెలుపెవరిది? అమెరికా వేస్తున్న ఈ దూకుడు అడుగులు పశ్చిమాసియాలో ఏ స్థాయి యుద్ధానికి దారి తీస్తాయో, ఇరాన్ దీనికి ఎలాంటి ప్రతిదాడి చేస్తుందో వేచి చూడాల్సిందే.